నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో ఏదైతే కనుక అచ్చెన్నాయుడు గారి కస్టడీ పిటిషన్ కోరుతూ అలాగే రిమాండ్ పిటిషన్ వేసిన ఏసీబీ వాళ్ళకి జడ్జి నిర్మోహమాటంగా అపాయింట్మెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకున్నారా అని అడగటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఈఎస్ఐ కేసులో ఇంత పర్టికులర్గా ఈ టైంలో కూడా ఏసీబీ వాళ్ళు ముందస్తుకు వెళ్ళడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అరెస్ట్ చేయడమే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అంతిమ లక్ష్యం. అంటే బాబు గారిని 53 రోజుల్లో జైల్లో ఉంచితే బాగా వీక్ అయిపోయి బలహీనమైపోయి నోటమ్మట మాట రాక 2-3 మనుషులు మోసుకురావాలేమో, కష్టమేమో, వీల్ చైర్లో తీసుకెళ్ళాలేమో అని కలలు కన్నా అంటే ఆత్మలు ఆయనతో మాట్లాడతేలేండి, కళ్ళలో కూడా చంద్రబాబు గారే వచ్చుంటారు బహుశా, వీల్ చైర్లో తెస్తున్నారేమో అనుకో. అందుకనే ఆయన నిద్రపోతున్నాడా, లేచాడా, కూర్చున్నాడా, తిరుగుతున్నాడా, యోగా చేశాడా, మెడిటేషన్ చేశాడా, డైట్ ఫుడ్ తిన్నాడా అంటూ అనుక్షణం నిద్రలో కూడా ఆయన్నే కలవరిస్తూ ఆ పెన్ కెమెరాలు అవన్నీ పెట్టుకొని వీడియోస్లో చూడడం. సో వీటన్నిటికంటే మించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, బాబు గారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అదే జడ్జి గారు, అదే కోర్టు, అదే మనిషి అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద ఆధారాలు చూపించకుండా ఆరోపిస్తున్నారమ్మా, 75 ఏళ్ల వయసమ్మా, అనారోగ్యం అమ్మా అన్నా కూడా బెయిల్ ఇవ్వని ఆ తల్లి ఈరోజు ఎప్పుడో అయిపోయిన ఏసఐ కేసులో ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయమంటే చేసేయడం ఒక సెకను పని. ముందు ఆల్రెడీ ఆరోపించి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా చేసేయండి అరెస్ట్ అంటే అయిపోయా. కానీ ఇప్పుడేమంటుంది ఆవిడ? లేదు అథారిటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినారా, లేకపోతే అరెస్ట్ అది కాదు, ముందు ప్రొసీజర్ చూడండి. ఆ రోజు ఏం చెప్పారమ్మా బాబు గారు? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అనలా, ఆధారాలు ఏవన్నారు, ప్రొసీజర్ ల్యాప్స్ అయిందన్నారు, అసలు ఇక్కడ లా ఏది అన్నారు, ముందస్తు నోటీస్ ఏది అన్నారు. జైల్లో ఏమన్నా మీకు ఇబ్బందులు ఉంటే నా ఇబ్బందుల గురించి మీకెందుకంటే మీరు ప్రొసీజర్ని ఎక్కడ ఫాలో అయ్యారు అంటూ నిలదీసినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి పాపం ఇప్పుడేమైందో పాపం మాకైతే తెలియట్లేదు. పాపం మొత్తం మారిపోయింది. అంటే అసలు అర్థం కావట్లేదు. అరెస్ట్ చేయమంటే చేయట్లేదు జడ్జి గారు, ప్రొసీజర్ ఉందంటున్నారు. మరి అప్పుడు ఆ ప్రొసీజరు ఓమైందమ్మా అంటున్నారు రాష్ట్ర ప్రజలు. మాకు తెలుసు జడ్జి గారు ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, జడ్జిలకి ఏం సంబంధం నిర్ణయాల మీద అంటే, ఏం తెలుసు లాయర్ గారు మీకు? 100 కోట్లకి గాలి జనార్దన్ రెడ్డి గారు కొనేలేదా జడ్జి గారిని? మా పాలిట దేవుడైనటువంటి మా బాబు గారిని అరెస్ట్ చేయడానికి ఏమి స్కాములు చేసినారో, ఏమి స్కీములు చేసినారో అంటూ అప్పట్లో బాగా ట్రోల్ అయినటువంటి విధి విధానాలు. కానీ దయచేసి నమ్మండి, న్యాయస్థానాలే నమ్మండి. న్యాయస్థానాలు కొన ఊపిరితో ఉన్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, రాజ్యాంగాన్ని కాపాడుతుందంటే న్యాయస్థానాల వల్లే. సో బట్ ఇది మాత్రం పాపం ఇక గవర్నర్ సలహా మేరకే మాజీ ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, ఎవరినైనా ఉన్న పరిస్థితిని బట్టి గవర్నర్ అథారిటీ తీసుకొని అరెస్ట్ చేయొచ్చా చేయకూడదు. ఆ రోజు హాస్పిటల్ బెడ్ మించి సర్జరీ అయిన వ్యక్తిని ఎత్తకపోయారండి పాపం. అరే 75 ఏళ్ళు ఉన్న వయసు గల వ్యక్తి పాపం బస్సులో పడుకుని ఉంటే తెల్లవారుజాము 3 లాక్కెళ్ళారండి. ఏంటండి అర్ధరాత్రులు గోడలు దొక్కడం ఏంటండి? సిఐడికి ఇది ఒక్కటే పన? ముఖ్యమంత్రి చెప్పిందే చేయడం ఆ సిఐడి? నాకు తెలుసండి, సిఐడి గొప్పదా, సిబిఐ గొప్పదా? ఫస్ట్ క్లాస్ కోడికి నాలెడ్జ్ ఉంటుందా, 10th క్లాస్ వాడికి నాలెడ్జ్ ఉంటుందా అంటే ఎవరు చెప్తారు మీరు? 10th క్లాస్ వాడికి నాలెడ్జ్ ఉంటుందని. కాదండి, ఫస్ట్ క్లాస్ వాడికే నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూడండి, మా సిఐడి మాత్రం ఈరోజు ఒక పాపం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ఎవరు మంత్రి కాదు, ఎంపీ హోదాలో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని కొల్లబొడి చేసి అరెస్ట్ చేశారండి. ఇది మన సిఐడి. మా సిఐడినే మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గల వ్యక్తిని 52 రోజులు జైలు వేసినాను. కానీ చూడండి, సిబిఐ విశ్వభారతి హాస్పిటల్లో ఏదైతే అవినాష్ రెడ్డి గారి తల్లికి అనారోగ్యం అంటూ లోపలుంటే ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడానికి హాస్పిటల్ గేట్ నుంచి లోపలికి పోలేని పర్వంలో లా అండ్ ఆర్డర్ని కాపాడలేనటువంటి కర్నూలు ఎస్పీలు హాస్పిటల్ గేట్ బయట ఉండే వీధి రౌడీలకి కాపలాగాసినటువంటి ఆంధ్ర పోలీసులు. వాట్స్ గోయింగ్ ఆన్? ఏం చేస్తుంది సిబిఐ? అవునా, సిబిఐ కంటే మా రాష్ట్ర సిఐడి గొప్పదండి. మీ వల్ల కావట్ల. 8ని బెయిల్ క్యాన్సిల్ చేసి కస్టడీలోకి తీసుకోవడం, 8 తర్వాత 9, 10ని పట్టుకోవడం మీ వల్ల కావట్లేదు. చూడండి, ఈరోజు చంద్రబాబు గారి కేసును వేగవంతం చేస్తూ శరవేగంతో ఆధారాలు పట్టుకొస్తుంటే దొరక్క 27 కోట్లు దొరికింది ఆయన అకౌంట్లో. మొత్తం స్కాన్ చేస్తే అవి కూడా పార్టీ ఫండ్ అంట. కానీ చూడండి, సిఐడి పని చేస్తుందో లేదో, ఏదో ప్రయత్నం చేస్తుంది పట్టుకుందాం అని.
అరే ఆధారాలు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారమ్మా అంటే చేశాక ఆధారాలు తెస్తాంలేండి అంటున్నారు సిఐడి వారు. ఆధారాలు ఉన్నాయి. ఎయిట్గా అతను ప్రపంచానికి తెలియకముందే గౌరవ్ జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కస్టడీలోకి తీసుకుని మీకెలా తెలుసండి? మాకే లోతైన దర్యాప్తు చేస్తుని ఇప్పుడు తెలుస్తుంది, మీకెలా తెలుసు ముందే? ఆ రోజు ఏంటి మేనిఫెస్టో పెట్టారు, అంతఃపురంలో నలుగురు కథనం ఏంటండి, ఆ టైంలో ఏం మేనిఫెస్టో అండి అంటూ సిబిఐ కస్టడీలోకి ఎందుకు తీసుకుని అరెస్ట్ చేయట్లేదు? వేస్ట్ అండి. సెంటర్లో సిబిఐ, మా ఆంధ్ర సిఐడి టాప్. సో దీన్ని కొట్టగలిగినోడు లేడు, దీన్ని కొట్టేవాడు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి. మేడం అలానే చూస్తే కనుక ఇక్కడ అదే జస్టిస్ చంద్రబాబు నాయుడు గారి పిటిషన్, ఆ రోజు చేసిన పిటిషన్ను కూడా ఏదైతే కనుక ఇది ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్న పిటిషన్ను కూడా తోసిపుచ్చిన పరిస్థితి చూసాం. మరి ఈరోజు అదే ఏసీబీ వాళ్ళు అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ కేసులో కస్టడీకి కావాలంటే కనుక మీరు ప్రొసీజర్ ఫాలో అయితేనే రండి, లేదంటే కనుక అలా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు కదా. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమన్నా ఉన్నాయా అని అడిగిన పరిస్థితి ఎందుకంటారు? ఆ కేసుకి ఈ కేసుకి మధ్యలో ఇంత డిఫరెన్స్ ఎందుకు చూపించారు అనుకోవచ్చు అంటారు? సార్ ఇప్పుడు ఒప్పుకోండి, సుప్రీంకోర్టులో చంద్రబాబు గారి కేసుకి సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ అప్లికబుల్ అయిపోయింది. అనిరుద్ బోస్ ఎవరైతే సీనియర్ జడ్జి గారు ఉన్నారో సుప్రీంకోర్టు, ఆయన ఇచ్చినటువంటి గొప్ప జడ్జిమెంట్. అరే 2018 సవరణ 2021లో నమోదైన కేసు, మీరేమో 2014, 15, 16లోనే దర్యాప్తు చేశారన్నారు. దర్యాప్తు చేసిన దానికనడానికి ఆధారాలు, కేసు డైరీలు లేవు. మీరు అప్పటి నుంచే తవ్వుతున్నారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీరు ప్రతిపక్షాలుగా ఉన్నారు. ఏం తవ్వి ఆధారాలు తెచ్చారు? అప్పట్లో ఏమన్నా ఎఫ్ఐఆర్ నమోదు చేసినారా ఏంటి అని తవ్వి చూస్తే ఏ ఆధారాలు చూపించలేకపోయారు ముకుల్ రోహిత్ అడ్వకేట్ గారు. సో తద్వారా 2018 సవరణ 2021లో మాత్రమే కేసు నమోదైందని ప్రూవ్ అయిపోయింది. సో అప్లికబుల్ అవుతుంది కదా అని చెప్పారు. మరి మేడం గారు అయితే అది ఎలా అవుతుందండి, అప్పటి నుంచే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కదా అంటున్న మూమెంట్ ఏదో నడుస్తుందేమో బహుశా. ఆవిడ ఎందుకనో మరి దీని గురించి కొంచెం ఆలోచించి ఆగారు. అయితే ఇద్దరు జడ్జిలు వేరు జడ్జిమెంట్లు ఇవ్వచ్చా అంటే 100లో 10 ఇలా జరుగుతాయండి. ఆ 10లో ఇది ఒకటండి. సరే 10లో ఒకటే కదా, ఇంతకీ చంద్రబాబు గారికి ఫేవర్గా వచ్చిందా రాలేదా మనకు అర్థం కాలేదండి. కానీ ఈరోజు అలా ఎలా అరెస్ట్ చేసేయమంటారు? అదేమన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటే తీసుకురండి అంట. ఏమ్మా, మంత్రి గారిని అరెస్ట్ చేయడానికి మీరు జడ్జిమెంట్లు, మంత్రి అంటే మాజీ మంత్రులండి పాపం, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే, ఆయన అరెస్ట్ చేయడానికి ఇంత పెద్ద ప్రొసీజర్ అడిగారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆధారాలు లేకుండా 75 ఏళ్ల వయసు కల వ్యక్తిని తెల్లారుజామున అంత అత్యుత్సాహంగా తీసుకురావడం ఏంటి? మీరు ఏమన్నా అథారిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా? గవర్నర్కి ఇంటిమేషన్ ఇచ్చారా? అంటే అప్పటికే మీకు తెలుసు కదమ్మా, ఏసీబీ కోర్టుకి సంబంధించి ఏదైతే 2018 సవరణ అనేది అప్లికబుల్ అవుతుందో లేదో, కానీ మీరు మాత్రం చాలా నిర్దాక్షంగా ప్రవర్తించారని రాష్ట్ర ప్రజల ఆవేదన. మా ఆవేదన కాదు, మాకంటే తెలుసు కదా కోర్టులో ఏ జరుగుతుంది. ఒకటి గెలిచాడంటే ఇంకొకటి ఓడిపోయినట్టే. ఓడిపోయినోడు తిట్టుకుంటాడు, గెలిచినోడు సంతోషపడతాడు. మేము ఎప్పుడు జడ్జిల్ని క్రిటిసైజ్ చేయము, అది మా వృత్తి ధర్మం కూడా కాదు. కానీ రాష్ట్ర ప్రజల అపోహలు, అప్పుడు మేము మీద ట్రోల్ అయినటువంటి వీడియోస్, వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేయవలసిన న్యాయస్థానాలు పని చేయాల్సిందే. అదే రకంగా హైకోర్టుకి, అదే రకంగా ఏసీబీ కోర్టుకి సంబంధించి, ఎన్ఐఏకి సంబంధించి కూడా మనం కోడికత్తి సీనికి సాక్ష్యానికి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రిక్ట్గా పిలవాల్సింది. ఎందుకంటే మన ధర్మం ఒకటి ఉందమ్మా, 100 మంది దోషులైనా తప్పించుకొని ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని. పాప నిర్దోషి ఈరోజు కోడికత్తి సీను, అందులోనూ డిగ్రీ అక్కడే ఉండి చదువుకున్నాడు. మన లా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందని నన్ను అడిగాడమ్మా. ఈరోజు న్యాయస్థానాలు ఈ మాదిరిగా చేస్తే ఇక ఆ వృత్తి మీద, ఆ లా చదువు మీద కూడా నమ్మకం కోల్పోతాడేమోనని నా భావన. సో దయవుంచి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అదే రకంగా మన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాపాడదాం. అచ్చెన్నాయుడు గారి విషయంలో మీరు ఎంత గొప్పగా ఆలోచించారు, మీ అభ్యుదయ భావాలు గొప్పవమ్మ. ఇదే అభ్యుదయ భావాలతో అప్పుడు కూడా చేసి ఉంటే చంద్రబాబు గారు 52-53 రోజులు జైల్లో ఉండవలసినటువంటి తరుణం ఉండేది కాదు. అంటే అవినీతి పరుణ్ణి కాపాడమని చెప్పట్లేదమ్మా, అవినీతి చేశాడనడానికి ఆధారాలు చూపించలేదు. ఆధారాలు అరెస్ట్ చేశాక తీసుకొస్తామంటున్నారు. అప్పట్లో ఆయన ఉన్నాడంటున్నారు. అప్పట్లో ఆయన ఉండి ఒక నిర్ణయం తీసుకుని ఒక సంతకం పెడితే సంతకాలు లేవు కదమ్మా. సో ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడే అనుకోండి, కింద ఐఏఎస్లను అరెస్ట్ చేయకుండా పైన ఉన్నవాడిని అరెస్ట్ చేయడం ఏంటమ్మా? అదే అర్థం కాలేదు. ఎందుకంటే అప్పట్లో
అజయ్ కల్లం గారు, లేకపోతే ఇంకా చాలామంది రెడ్లు ఆ సలహాదారులుగానో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇప్పుడు సలహాదారులు అండి, అప్పట్లో చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నారు, ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారు. వాళ్ళ తద్వారా జరిగింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా డైరెక్ట్ అటాక్ సార్ మీద పెట్టడం, మిమ్మల్ని కూడా ఆయన నోరు తెరిచి అడిగింది నాకు బెయిల్ ఇవ్వండి, నాకు 75 ఏళ్ళు, దోమలు కొడుతున్నాయి, చన్నీళ్ళు పోసుకోలేను, కింద పడుకోలేను, ఇవన్నీ చెప్పలేదమ్మా. కుంటి సాకులు. గొప్ప వాళ్ళు గొప్ప ఆదర్శాలతో ఉంటారని. మీకేమన్నా సమస్య ఉందా అంటే నాకేం సమస్య లేదు, మీరెందుకు ప్రొసీజర్ని ల్యాప్స్ అవుతున్నారు, ఎందుకు సంబంధిత సిఐడి వాళ్ళు నాకు ముందస్తు నోటీస్ ఇవ్వలేదు, ఏ ఆధారాలతో నన్ను పట్టుకుంటున్నారు, నేను అనడానికి ఉన్న ఆధారాలు చూపించండి అంటే ముందు అరెస్ట్ అవ్వండి సార్ అని. అరెస్ట్ అయిన తర్వాత జైల్లో పర్మిషన్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఆయన అకౌంట్లన్నీ సీజ్ చేశాక 27 కోట్లమ్మ దొరికినాయి. ఇంత దారుణం. సో బాబు గారి ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన ఒకటే. నిష్పక్షపాతంగా ఇప్పుడు ఎలా ప్రవర్తించారో అప్పుడు కూడా అలా ప్రవర్తించి ఉండాల్సింది. కానీ అప్పట్లో 17 సబ్ క్లాజే జడ్జిమెంట్ రాలేదమ్మా, మీరు చెప్పింది కరెక్ట్. బట్ ఇప్పుడు అనిరుద్ బోస్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మీరు ఫాలో అవుతున్నారేమో. కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఈరోజు ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయుధాలు లాగేసుకుంటూ శత్రువులని, ప్రతిపక్షాలని ఇలా చేయడం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరూ కలిసే పోరాటం చేయాలి. ఎవరు గెలుపు ఎవరు ఓటమని సమాధానం చెప్పడానికి ఓటర్లుగా ఉన్నటువంటి మేము సంసిద్ధంగా ఉన్నాం.